రిజిస్ట్రేషన్ అయిపోయింది. సభకు వచ్చిన మిత్రులకు నా కృతజ్ఞతలు. నేను చినవాల్చేర్ ఆపోజిట్ మెయిన్ రోడ్ జగన్నాథస్వామి టెంపుల్ ఎదురుగా ఉన్న 646 డోర్ నెంబర్ నివాసం. మా తండ్రి గారి పేరు గంగాధర్రావు, తాతయ్య గారి పేరు ఎల్లయ్య శెట్టి. నేను మా నాన్నగారికి 4 కొడుకులు 4 కూతుళ్ళు. చానాలు బట్టి 40-50 ఏళ్ళుగా ఆ ఇంట్లోనే స్థిర నివాసంగా ఉంటున్నాను. నా అన్నదమ్ములు చనిపోయారు, నా ఆవిడ చనిపోయింది, తల్లిదండ్రులు చనిపోయారు. నేను ఒంటరిగా ఉన్నాను. నాకు సపోర్ట్ ఇవ్వాలని చెప్పి మా అన్నయ్య గారి పిల్లలు వచ్చి బాబా ఎన్నాళ్ళు ఉంటారు, ఇలాగ ఎన్ని ఇబ్బందులు పడినా ఇంట్లోనే పడి ఉన్నాను. కరెంటు లేనప్పుడు కూడా నాన్నగారి పేరు రావడం కష్టం, నా పేరునే కరెంటు వేయించుకున్నాను. చాలా 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 పెట్టి ఇంటి ఆడపిల్లలు పెళ్ళిళ్ళు ఏంటి మంచి చెడ్డ ఏంటి హాస్పిటల్ ఏంటి అన్నీ నేనే తట్టుకున్నాను. మా అన్నదమ్ములు ఎవరూ పట్టించుకోలేదు. ఇల్లు రిపేర్లు ఏంటి అదేంటి అన్నీ నేనే చూసుకున్నాను. ఆ ఇంటి పన్ను బకాయిలు కరెంటు బిల్లులు ఇల్లు రిపేర్లు నేనే పట్టించాను. ఇంత చేసి నాకు సపోర్ట్ మీరు నాకు సంబంధించిన చనిపోయారు, నా అన్నదమ్ములు నా ఆవిడ చనిపోయిన కానించి నా వీక్ పాయింట్ చూసి అయినా నేను మొండికెత్తే మాట్లాడాను. బాబా మాకు సపోర్ట్ ఇవ్వండి, మీకు అద్దెకి అప్పటికి సంబంధం లేదు, అన్నీ మేము చూసుకుంటాం, మీరు వచ్చి సంతకం పెడితే చాలు, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మన కాగితాలు పుట్టించి మనం కట్టించుకుందాం అన్నారు. కట్టించుకుని ఆ మాట అనేసరికి వారం 10 రోజుల్లో అందాక మీకు పైన రెంట్ ఉండగా మేమే బరాయిస్తాం. ఈలోగా వారం 10 రోజుల్లో పీతల గోవింద్ బిల్డర్ గారి చేత వైసీపీ కార్పొరేట్గా పోటీ చేసినారు. శివాజీపాలెం పీతల గోవింద్ అగ్రిమెంట్ పత్రం రాయించుకొచ్చినారు. మా 3 బ్రదర్స్లో ఒకరిది అమ్మేయడానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చడానికి వాళ్ళు వీళ్ళు వద్దన్నారు. అలా నచ్చజెప్పి కాగితాలు పుట్టించి 3 సమానా వాటి వేశారు. తండ్రి రాసి ఈ సమానా వేసేసినప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అసలైన కాగితాలు వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. నాకు నకిలీ పత్రాలు ఇచ్చారు, ఇంటి కాగితాలు. నకిలీ పత్రాల నుంచి చాలా చాలా మోసాలు చేశారు. 2 బిల్డర్ల దగ్గర అప్పు చేశారు. ఒక బిల్డర్ దగ్గర మీకు 2 ఫ్లోర్లు మాకు 2 ఫ్లోర్లు అన్నారని చెప్పేసి గోవింద్ గారు అన్నారు. తర్వాత ఇలాగా మాలో లావాదేవీలు కుదరలేదని సైడ్ అయిపోతున్నారు పీతల గోవింద్ గారు. నేను 1,50,000 ఇచ్చాను, నా అమౌంట్ నాకు ఇచ్చేయండి అని చెప్పేసి వెనక్కి సైడ్ అయిపోయిన వాళ్ళు పెండింగ్లో సైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ పత్రం వాళ్ళు తీసుకోలేదు. ఇంకా ₹1,00,000 ఎంతో బ్యాలెన్స్ ఇచ్చారు, ఇవ్వలేదు. ఈలో ఇంకో వేరే బిల్డర్ గారి దగ్గర డబ్బులు వాడేసి నాకేమో 3వ ఫ్లోర్ నాకు ఇవ్వడానికి 3 లక్షలు నేను ఇవ్వడానికి, ఇది కన్స్ట్రక్షన్ అయ్యిందాక రెంట్ వాళ్ళు కట్టడానికి కాగితం కూడా నాకు ఇచ్చారు, సంతకం కొట్టేశారు. ఇదంతా మేము కట్టలేము, రెంట్ కట్టలేము బాబా అని చెప్పేసి, అయితే నా జాగాలోకి నేను వెళ్ళిపోతాను, నా కోలం చేయండి, నా 32 గజాలు డాక్యుమెంట్స్ ఇవ్వండి అన్నాను. అవ్వదు బాబా అన్నారు అని చెప్పేసి చాలా నరకయాతనలు పెట్టారు. నా వయసు 65 సంవత్సరాలు. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఆ ఇంటికి చాలా లక్షల మది పెట్టాను. ఆస్తి పంచారు కానీ అప్పు పంచలేదు. నా యందు శ్రద్ధ పెట్టి నాకు న్యాయం చేస్తారని అధికారులు కోరుతున్నాను. నాకు మగతా ఆయాసం వస్తుంది. మెల్లిగా బాబా 3 కలిపి అమ్ముదామని నమ్మక ద్రోహం చేశారు. 2 అమ్మించారు. వాళ్ళు అమ్మకుంటా 3 అమ్మిన కాగితాలు చూపించట్లేదు. ఆ 80 గజాలు 700 సేఫ్టీ ఎవరిదో ఏటో తెలీదు. 646 డోర్ నెంబర్ ఆపోజిట్ జగన్నాథస్వామి టెంపుల్. నా నోరు పీకుతుంది కానీ ఈలోగా రెంట్ తీస్తా ఇల్లు ఖాళీ చేసేమన్నారు. నాకు ఎవరైతే దింపారో వాళ్ళతో చెప్పండి, నేను ఖాళీ చేయనన్నాను. సరే ఎందులో పరుగు పోతాను, వేరే ఇంటి దగ్గర అద్దెకుంటున్నాను. ఈలోగా రిజిస్ట్రేషన్కి వెళ్ళి ఇలా తారుమారు చేసేసి నీకు సంబంధం లేదు, రిజిస్ట్రేషన్లో సంతకం పెట్టావు, సర్వాధికారాలు మాకు అప్పచెప్పావు, నీ పాటు నువ్వు పడని చెప్పేసి బలవంతంగా తగిలేశారు. మేము వచ్చిన మా మిస్సెస్ చనిపోయిన సంవత్సరం అవ్వలేదు. బిల్డింగ్ ఎరగొట్టేయడం, పునాదులు తీసి ఇల్లు కట్టడం. ఈలోగా నా బాధను మొర్రాడుచుకుంటే నాకు సపోర్ట్ ఎవరూ లేరు. దయచేసి నాకు రాత్రులు నిద్ర పట్టట్లేదు. 3 అమ్మిన కాగితాలు చూపించండి. నాకు లక్షలు కోట్లు ఫ్లాట్లు వద్దు. నా స్థానం నా గజాలు నాకు అప్పచెప్పండి. 8 గజాలు 10 గజాలు తేడా ఉంది. 3ది 24 గజాలు, 8 గజాలు నాది. 72 రిజిస్ట్రేషన్ అయినప్పుడు చెప్పాను. నా 32 గజాలు సపరేట్ డాక్యుమెంట్ కావాలన్నాను. అవ్వదు బాబా అన్నారు. ఆ 8 గజాలు డబ్బులు లేదు, 8 గజాల స్థలం లేదు. కట్టడాలు అమ్మడాలు మొదలెట్టాక ఇంటి ఫ్లెక్సీ కూడా పెట్టాను. అప్పుడు 18వ తారీఖు 14వ నెల ఫ్లెక్సీ కూడా పెట్టాను. ఆ ఫ్లెక్సీ పీకి బిల్డర్ గారు ఫోన్ చేసి నా మీద కేకలేసి, నువ్వేవయ్యా నీకు బుర్ర లేదా, నా ఇంటికి ఫ్లెక్సీ పెట్టి మీ బిల్డర్ అని రాశాను, మీ పేరు రాశానా, మీ ఇల్లు అన్నారు. నాకు ఇంటికి అయితే చూపించండి. మా ఇద్దరికి అమ్మించారు, ఇంకోళ్ళది ఏమేమి తేల్చట్లేదు. అయినా కానీ నేను ఆశపడలేదు. నాకు ఫ్లాట్ ఇప్పించండి. నా అన్నదమ్ములు నా ఆవిడ ఆ భూమి నుంచే స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. అదే నా కోరిక.
ఓ సింగిల్ ప్లేట్ ఇప్పించండి, లావాదేవీలు మనం చూసుకుందాము. ఇంకెప్పటి కంప్లైంట్ను ఎవరికి చెప్పను, మీరు నాకు మెయిల్ చేశారు చెప్పుతున్నావు కదా, వాళ్ళు వినిపించుకోకుండా చాలా గందరగోళం చేశారు. రాత్రుల్లో నాకు నిద్ర పట్టట్లేదు. నాకు ఆ స్థానబలం కోరుకున్నాను. నా జీవితంలో నా ఆఖరి కోరిక